హలో శ్రీమన్మాలాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్సుఖం భావయే పాథస్సంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः ऋणां पुण्यकृतां स्वभावः वपुः पापीयसां दुःखकृतो श्रीमान् दक्षिणदिक्पतिर्महिषगो भूषाम्बरालङ्कृतः जेयसंयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृतु किरीटोज्ज्वलं वस्त्रभूषाभिरामं विचित्रासनासीनमिन्दुप्रभास्यं नृणां पापपुण्यानि पत्रे लिखन्तं यमे भजे चित्रगुप्तं सखायो గరుత్మంతుల వారికి సాక్షి జీవులు సంబంధించినటువంటి పారలౌకిక క్రియా విశేషాలు తరువాత చేసేటటువంటి కుమారులు కానీ పౌత్రులు కానీ దౌహితులు కానీ బంధువులు కానీ చేసేటటువంటి పారలౌకిక క్రియలు వీట్ల విశేషాలన్నింటినీ కూడాను గరుత్మంతుల వారి కోరిక మేరకు వారు చెబుతున్నారు. ఇక్కడ వారు అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ మానవలోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవులు కొంతమంది పుణ్యాత్ములు ఉన్నారు, కొంతమంది పాపాత్ములు ఉన్నారు. పాపాత్ములైన వాళ్లకు కూడా కుమారులు తర్వాత వారు ఊర్ధ్వదేహిక క్రియలు పారలౌకిక క్రియలు చేసినట్లయితే వాళ్ళకి ప్రేతత్వం లేకుండా వాళ్ళ కర్మానుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తారు, ఉండటానికి అవకాశాలు ఉంటాయి అని మహావిష్ణువు యొక్క వాక్యాలను బట్టి తెలుస్తోంది. ఒకవేళ అసలు మరణమే అనిశ్చితం, ఎప్పుడు మరణించాడో తెలియదు, ఎక్కడ పోయినాడో అర్థం కాదు, ఉన్నా కూడా ఉన్నటువంటి కుమారులు కానీ వాళ్ళు ఏమీ ఆ పారలౌకిక క్రియలు చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో వాడు ప్రేతగా ఉండిపోతాడు, పిశాచాలతో తిరుగుతూ ఉంటాడు. అలాంటివన్నీ కూడాను వాడికి దుస్థితి ఏర్పడుతూ ఉంటుందని మనకి గరుడ పురాణంలో మహావిష్ణువు యొక్క ఉపదేశానుసారంగా తెలుస్తోంది. అప్పుడు దానిపైన మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అన్నారు, గరుడ, మానవలోకంలో ఎవరెవరు ఏ రకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారో అంటే ఉంటారయ్యా, ఉంటే వారిని అడ్డగించి వారి ధనాన్ని అలాగా మాతాపితృల యొక్క భోగానికి వారి సుఖానికి అడ్డుపడ్డవాళ్ళు, అలాగా మన ఇంటికి మనం వెళ్ళేటప్పుడు వెళ్ళనివ్వకుండా మన అడ్డగించిన వాళ్ళు, ఇలాగా అనేక రకములైనటువంటి పాపాలయ్యా. వాళ్ళు అందరూ కూడాను ఏమవుతారు, ఎలా వాళ్ళ యొక్క దుష్ఫలం ఎలాగా ప్రపంచంలో తెలుస్తూ ఉంటుంది అని అంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది ఇళ్లల్లో రోగాలతో చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఈ పిశాచంగాను ఆ రకంగాను కర్మ లేక కర్మచేత సంస్కృతులు కానటువంటి ప్రేతలు అయినటువంటి వాళ్ళు క్రమంగా కొంతకాలానికి వారి కుటుంబంలో బంధువుల ఇంట్లో వాళ్ళు రోగరూపంగా మారిపోతారు. రోగాలు ఒకదానికి ఒకటి ఆ రకంగా వస్తున్నాయి అంటే ఈ పిశాచాలుగా ఉన్నవాళ్ళు ఆ రూపంగా మారిపోయి వాళ్ళని పీడించుకు తింటూ ఉంటారన్నమాట దానికి అర్థం. అందువలన రోగాలు మనకి అనుభవిస్తున్నాం అంటే అది కేవలం మనం చేసినటువంటి పాపము. ఆ విషయం అలా ఉంచు, మన వంశీయులు ప్రాచీన కాలంలో ఉన్న వాళ్ళకి ఏదైనా కొంతమందికి సంస్కారాలు లేకపోతే
ఎవరు సంస్కారాలు చేయకపోతే, శ్రాద్ధాదులు ఆచరించకపోతే, పిండ ప్రదానాదులు ఇవ్వకపోతే వాళ్ళు వీళ్ళని పీడిస్తారు. అది ఏ రూపంగా పీడిస్తారు అంటే వీళ్ళకి రోగాల ద్వారా పీడిస్తారు. అడుగడుగునా కూడా రోగాలు వస్తూ ఉంటాయండి. అటువంటి వాళ్ళు మరి వాళ్ళని మనం ఉద్ధరించడం కోసమని మనకి శ్రాద్ధాదుల్లోనూ వాట్లల్లోనూ ఉచ్ఛిష్ట భాగ్యోన్నందీయతాం అని ఒక మాట అంటారు. అంటే వీరి వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి సంస్కారాలు లేక ప్రేతరూపంగా అసంస్కృతులై అలా ఉన్న వాళ్ళకి తృప్తి కలగడం కోసమని వాళ్ళు ఉచ్ఛిష్టాన్నం కూడా తింటారు వాళ్ళు అని ఈ రకంగా. కాబట్టి మనకు లోకంలో అనేక రకములైనటువంటి ప్రతిబంధకాలు కలుగుతున్నాయి అంటే అవన్నీ పూర్వకాలంలో మన వాళ్ళు వారి వంశీయులకి, వారి పితృదేవతలకి, వాళ్ళ పై వాళ్ళకి సంస్కారాలు చేయకపోవటం వలన వాళ్ళు ఈ రూపంగా మారి వీళ్ళకి అనేక రకములైనటువంటి ఉపద్రవాలు సృష్టిస్తూ ఉంటారు అని మనం అంగీకరించాలి. మళ్ళీ మాట్లాడుతూ అన్నారు, గరుడా స్వకులం పీడయేత్ ప్రేత పరఛిద్రేణ పీడయేత్ జీవన్ సదృశ్యతే స్నేహి మృతో దుష్టత్వమాప్నుయాత్ అన్నారు. అంటే చూడండి, మనం జీవించి ఉన్న కాలంలో మన బంధువులే కాకుండా కొంతమంది స్నేహితులు ఉంటారు మన దగ్గర. దీంట్లో ఆ రహస్యం కూడా చెబుతున్నారు మహావిష్ణువు గరుత్మంతుల వారికి. వాళ్ళు ఎటువంటి వాళ్ళో మనకి తెలియదు. ఏదో ఉద్యోగరీత్యానో, విద్యాభ్యాస కాలంలోనో, లేకపోతే ఏదో గ్రామత్వేనా కానీ, ఒక ఊళ్ళో ఉండటం వల్ల కానీ, ఒక పక్క ఇంట్లో ఉండటం కానీ, ఇలాంటివి అనేక రకాల కారణాలతో స్నేహితులు అనేవాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళు మనం చాలా ఎంతో అభిమానంతో ఉంటూ ఉండటం అనేది కూడా క్రమక్రమంగా అది జరుగుతూ ఉండటం ప్రపంచంలో చూస్తున్నాం మనం. ఒకవేళ మన కుటుంబీకులకి అందరికీ పితృపితామహ ప్రపితామహాదులు వారందరికీ కూడా ఇక్కడ కర్మాదులు, లేకపోతే శ్రాద్ధాదులు, అన్నదానాలు, దానము ఇవన్నీ మనం చేస్తున్నప్పటికీ కూడా అభిమానించినటువంటి వాడు స్నేహితుడున్నాడు చూసారా, వాడి కుటుంబం ఎటువంటిదో మనకేం తెలుసు? వాడు ఒక్కడు మనకి పరిచయస్తుడు. వాడికి వాడి శరీరత్యాగానంతరం వాళ్ళు ఏమీ వాడికి కర్మలు చేయకపోతే ఆ సంబంధం వాడి వలన వచ్చే ఉపద్రవం మనకు కూడా సంక్రమిస్తుంది. అందువలన మనం స్నేహితుల్ని చూసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రతివాడిని మనం ఆదరించి ప్రతివాడిని స్నేహితుడు అని మనం అనకూడదన్నమాట. ఆ రకంగా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయ్యా అని కూడా చెప్పారు. తర్వాత మాట్లాడుతూ గరుడా సర్వక్రియా పరిభ్రష్ట నాస్తికో ధర్మనిందక అసత్యవాద నిరత నరః ప్రేతే ప్రపీడ్యతే విరోధో బంధుభిస్సార్థం ప్రేతదోషేణ కాశ్యప. సర్వక్రియా పరిభ్రష్ట అయ్యా. సర్వక్రియలు ఏ రకమైనటువంటి క్రియలు వాడు చేయడు. నాస్తికుడు, ధర్మాన్ని ఆచరించడు, ధర్మం పట్ల ద్వేషాన్ని వ్యక్తపరుస్తాడు. వాడు అసత్యవాది, ఎప్పుడు అబద్ధాలే వాడి జీవనం. అటువంటి వాడు నరఃప్రేతై ప్రపీడ్యతే. అటువంటి వాడిని ప్రేతరూపంలో ఉన్న వాళ్ళు ప్రాచీనులు వీడిని పీడిస్తూ ఉంటారు. విరోధో బంధువిస్సార్థం ప్రేతదోషేణ కాశ్యప. బంధువులతో విరోధం వస్తూ ఉంటుంది. అది కూడా మన ప్రాచీనుల్లో ఎవరో కొంతమంది ప్రేతలుగా ఉండిపోయి వాళ్ళకి సంస్కారం జరగకపోవటం వలన వారి వలన కూడా ఈ రకమైనటువంటి స్థితి మనకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అందువలన పైగా ఇంకొకటి, సంతానం లేకపోవుట, ఉన్నా కూడా నశించిపోవటం సంతానం, వారికి సంబంధించినటువంటి ద్రవ్యం నశించటం, పశు సంపద అంతా నశించిపోవటం, ఇవన్నీ కూడాను మన ప్రాచీనంలో ఉన్న
వాళ్ళు ప్రేతలుగా మిగిలిపోయి సంస్కారం లేకపోతే వాళ్ళు మనకు చేసే ఉపద్రవాలన్నీ కూడాను వీటిని కూడాను వారు ఏర్పరిచినటువంటి ఉపద్రవాలుగానే ప్రేత కృత్యాలుగానే భావించాలి అని అన్నారు పరమాత్మ. నాశక్యం వృత్తిలోపశ్చ గృహే కలహ పితృపితామహ హంత దేవబ్రాహ్మణ నిందక. మరొకొన్ని విషయాలు చెబుతున్నారు. గరుడ నాస్తికవాదయ్య, దేవతలు లేరు, వేదాలు లేవు, అసలు భగవంతుడు లేడు అనేటటువంటి నాస్తిక్య బుద్ధి. వృత్తిలోపం చేసే వృత్తి కాస్తా పోయింది, పాపం ఉద్యోగం తీసేశారు. కొంపలో రోజు పోట్లాట, ఎవరికీ పడదు. తర్వాత తల్లిని తండ్రిని వాడేదో కారణాంతరాల వలన డబ్బు ఇవ్వలేదని చెప్పి వాళ్ళని చంపటం. తర్వాత దేవబ్రాహ్మణ నింద, దేవతల్ని నిందిస్తాడు, బ్రాహ్మణుని నిందిస్తూ ఉంటాడు. ఇలాంటి దోషాలయ్యా. ఇవన్నీ కూడాను మన ప్రాచీనంలో ఉన్నటువంటి కొంతమంది సంస్కార రహితులై వాళ్ళ బంధువులు, వాళ్ళ కుమారులు కానీ పౌత్రులు కానీ వాళ్ళెవరూ సంస్కారాలు శ్రాద్ధాదులు చేయకపోవటం వలన ప్రేతరూపంగా ఉండిపోయి ఈ రకమైనటువంటి దుఃఖాలను మనకు కలిగిస్తూ ఉంటారని తెలుసుకో అని గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు చెప్పారు. అదే కాక అందుకోసమనే ప్రేతోద్దేశేన శ్రాద్ధాదులు తప్పకుండా చెయ్యాలయ్యా అనే విషయాన్ని కూడా చెప్పారు. సర్వదా రుద్రాధ్యాయం పఠతి ధర్మరతో భవతి దేవతాతిథి పూజక సత్యవాక్ ప్రియవాదీ చ న ప్రేతైః పీడ్యతే. గరుత్మంతుల వారు అడిగారు, మహావిష్ణు మరి ప్రేత బాధ నివృత్తి, ఈ వాళ్ళని ఎవరు కూడా ప్రేత బాధ చే పీడింపబడకుండా ఎలా ఉండటం అంటే సర్వదా రుద్రాధ్యాయం, ఎవరైతే నిరంతరం రుద్రాధ్యాయం చెబుతూ ఉంటారో, ధర్మరతులై దేవతలకి అతిథులకి పూజ చేస్తూ ఉంటారో, సత్యవాక్కు యథార్థ సంభాషణ, ప్రియమైనటువంటి మాటలు కర్ణకఠోరంగా మాట్లాడటం అలాంటివి కాకుండా, అలాంటి వారికి ప్రేత బాధ ఎప్పుడూ కూడా ఉండదు. ఏవం ప్రేతత్వాన్ముక్తి యథా స్యాత్ తథా ప్రేతేత. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి నా ఉపదేశంలో ఎవరు మానవుల లోకంలో రోగాదులతో ఇంకా అనేక రకములైనటువంటి దోషాలతో పీడింపబడుతున్నారు అంటే అది ప్రేతల ద్వారా ప్రేతలు కల్పించినటువంటి దుఃఖాలు అని తెలుసుకో. ఎవరికి ప్రేతల వలన దుఃఖం రాదు అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు అన్న సంగతి నేను చెప్పాను అని ఈ రకమైనటువంటి భావాలన్నిటి కూడాను గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. ఈ విషయంలో నీకు ఒక పౌరాణిక కథావృత్తాంతం చెబుతాను వినమన్నారు. ఇది భాగవత మాహాత్మ్యంలో ఉన్నటువంటి కథే. సామాన్యంగా భాగవతం చెప్పినప్పుడు అందరూ చెబుతారు ఇది. దాంట్లో పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాటట. ఆయన పేరు ఆత్మదేవుడు. ఆయన వేదాంగములు బాగా చదువుకున్నాడు. కానీ చాలా కాలం ఎందుకునో సంతతి లేదు, పుత్ర సంతానం లేదు, అసలు సంతతే లేదు. అప్పుడు ఎవరో మహానుభావుడు, ఒక మహర్షి ఆయన్ని ఆశ్రయించారు. ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన దగ్గర తన యొక్క పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. కానీ ఆ కుటుంబంలో ఆ బ్రాహ్మణుడికి దుందులి అని ఒక భార్య ఉంది. అదో మూర్ఖురాలలో, ఇంతకంటే మూర్ఖురాలు ప్రపంచంలో ఉండదనుకుంటా. అలాంటిది సరే ఆయన ఏదో అనుగ్రహించాడు, సంతానం కలుగుతుంది అని ఒక ఫలం ఇవ్వటం, దాన్ని భార్యకి ఇవ్వమని అది తినమని చెప్పడం, ఇదంతా చేస్తాడు ఆయన. ఈ అమ్మాయికి ఇష్టం లేదు, సంతానం కలగడం ఇష్టం లేదు ఈ అమ్మాయికి. ఆ అమ్మాయి కనకపోతే ఇంకా సంతానం కనే మార్గం ఏముంది అసలు? అదో మూర్ఖురాలు. అప్పుడు ఏం చేస్తోంది అంటే భర్త పట్టుదలని కాదనలేక ఆ ఫలాన్ని తీసుకెళ్ళి గోవుకు పెడుతుంది. తర్వాత తన సోదరి సంతానాన్ని పొంది ఉంటే దానికి పిల్ల పుడితే ఆ పిల్లాన్ని తీసుకొచ్చి తన కుమారుడుగా నాటకమాడి పరమదరిద్రమైన వ్యవహారం చేస్తుంది. ఆ భర్త పోయిన తర్వాత ఈ కుమారుడు వాడు ఆ సమస్తమైనటువంటి దురాచారాలు మనం చెప్పలేము, వర్ణించలేము. ఇవన్నీ కూడాను
చివరికి ఆమెను కూడా వాడు చంపేశాడు. వాడు ప్రేత రూపంగా ఉండిపోయినాడు. వాడికి కర్మ కూడా లేదు. ఆ గోవుకి ఆ పండు వల్ల కలిగినటువంటి వాడు గోకర్ణుడని వాడు సోదరుడు. వాడు మహాజ్ఞాని. వాడికి తెలిసింది ఇదంతా కూడాను. వాడికి స్వప్నంలో కనపడుతున్నాడు. నువ్వు ఎవర్రా అంటే నేనే నీ సోదరుడిని అని చెబుతున్నాడు. ప్రేతత్వంలో ఉన్నాడు. అలాంటి వాడికి ప్రేత విముక్తి కోసమని గయాశ్రాద్ధం చేశాడట గోకర్ణుడు ఆ దుంతుమాలి కొడుకుకి, దుంతులి కొడుకుకి. కానీ వాడికి ప్రేతత్వ విముక్తి జరగలేదు. నీకు గయాశ్రాద్ధం చేసి వచ్చాను రా తమ్ముడా అని అన్నాడట సోదరుడు. నువ్వు ఒక గయాశ్రాద్ధం ఒకటి కాదు 100 గయాశ్రాద్ధాలు చేసినా కూడా నా ప్రేతత్వ విముక్తి జరగదన్నట్టు వాడు. అంటే అంత బాగా పాషాణంగా పేరుకుపోయిన పాపాలన్నమాట వాడివి. చివరికి భాగవతం చెప్పితేనట్లయితే నాకు విముక్తి కలుగుతుంది అని ఇదంతా కూడా భాగవత మహాత్మ్యంలో ఉందండి. కనుక మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. శాస్త్రాలు తెలుసుకోవాలి, పురాణాలు వినాలి. అప్రామాణికమైనటువంటి ఒకనొక భ్రాంతి తొలగిపోవాలి. అవన్నీ కూడాను మనం కృతార్థులమవుతాం. గొప్ప కోసమై వాళ్ళు చెప్పేది మనం వింటమేంటి అనే అహంకారంతో కనుక మూర్ఖత్వంతో వ్యవహరించినట్లయితే ఎవరికి నష్టం? రోగం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా నీకు ఏమిటి బాధ అంటే ఏం లేదులేండి మళ్ళీ వస్తాలేండి అని వెనక్కి వచ్చేసాడు అనుకోండి, డాక్టర్ గారికి నష్టం అంటావా? అంతకంటే మూర్ఖుడు ఉన్నాడు కదా ప్రపంచంలో. వాడు డాక్టర్ గారు చెప్పడు, ఆయన చూడడు, మందు ఇవ్వడు, వీడు తినడు, వీడు చస్తాడు. జరిగేది అదే కదా. ఈ రకంగా చెప్పారు పరమాత్మ. అందువలన పరమాత్మ యొక్క ఆదేశాన్ని మనం శిరసావహించి వారు చెప్పినటువంటి మార్గంలో నడిచినట్లయితే పరమాత్మ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది. సుఖశాంతులతో జీవించేటటువంటి యోగం మనకు ఉంటుంది. తర్వాత మాట్లాడుతూ 21వ అధ్యాయంలో స్వప్నాధ్యాయం అంటారు దీన్ని. రాత్రిపూట కొన్ని స్వప్నాలు దుస్వప్నాలండి. ఇవన్నీ దుస్వప్నం దురిదితం తద్విషద్భ్యో దిశామ్యహం అని మనం మంత్రాల్లో చెబుతూ ఉంటాం. అలాగా ఆ దుస్వప్నం కలిగినప్పుడు జ్యోతిషశాస్త్రజ్ఞులను అడిగితే వాళ్ళు కొన్ని మార్గాలు చెబుతారు. ధర్మశాస్త్రాల్లో కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూడలేకపోయినట్లయితే పెద్దల్ని కనుక్కొని శాంతి చూసుకోవాలి. అంటే దూర్వా అనేటటువంటిది గరికుంది చూడండి, అది కూడా దుస్వప్నాల్ని పోగొడుతుంది అని కాండాత్ ప్రరోహంతి పరుషఃపరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యాశతేన ప్రతనోష సహస్రేణ విరోహతి తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషాభయం అనే మంత్రం పఠించటం వలన దానివలన దుస్వప్నాలు పోతాయని వేదభాష్యాల్లో వాటిలో మహాత్ములు రాశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ దుస్వప్న శాంతి కోసం కూడా మనం ప్రయత్నాలు చేసుకోవాలి. మరణానికి పూర్వంలో దుస్వప్నాలంటే జ్ఞాపకం వస్తుంది. రామాయణంలో మరి రావణాసురుడు ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతాడు. ఎందుకంటే రాముడు వచ్చి కూర్చున్నాడు. అటువంటి పరిస్థితుల్లో వాడికి భయంకరమైనటువంటి దుస్వప్నాలు వస్తాయి. ఇక్కడ త్రిజటా స్వప్న వృత్తాంతం అని ఒక కథ ఉంది సుందరకాండలో. త్రిజటని విభీషణ కుమార్తె, ఆమె కాపలాగా ఉంటుంది సీతాదేవికి. ఆవిడికి రాత్రిపూట కల వచ్చినట్టుగా చెబుతుంది. రావణాసురుడు అధోగతిలో నూనెలో మునిగిపోయి గాడిదతో దక్షిణ దిక్కుగా ఊరేగుతున్నట్టుగా నాకు కనపడింది. నీ భర్త శ్రీరామచంద్ర ప్రభు శుద్ధమైనటువంటి వస్త్రాలతో హంస మీద అంతరిక్షలోకంలో నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని సంచరిస్తున్నట్టుగా చూచానమ్మా అని ఇవన్నీ కూడాను స్వప్నాల గురించి చెబుతుంది ఆవిడ. స్వప్నాధ్యాయం అలాంటివి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మరి ఈ రకంగా ఒకవేళ ఏదైనా చూడండి, ఇంకా కొన్ని మనకి ప్రతిబంధకాలు. తీర్థయాత్రల కోసం బయలుదేరామండి, ఏదైనా మంచి పని అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని అని ఒక మాట ఉంది. మంచి పనులు చేసేవాడికి కొన్నో కొద్దో గొప్ప విఘ్నాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత వాడు కంగారు పడకూడదు. ఆ విఘ్నాలను తొలగించుకొని ముందుకు సాగాలి. కానీ ఏమోనండి నాకేదో అనుమానంగా ఉంది, ఇంక నేను అడుగు వేయను అని అంటాడంటే అక్కడే ఉండిపోతాడు వాడు, తెలియలా. అందువలన శ్రాద్ధాచరణ చేయడానికి మనం ఎక్కడికో గయ పెడుతున్నాడు. ఏదో కొద్దో గొప్ప విఘ్నం కలుగుతుంది, దాన్ని తొలగించుకొని మళ్ళీ ప్రయాణం చేయాలి. కానీ
అంత మాత్రం చేత కంగారు పడిపోతారయ్యా. తరువాత బ్రాహ్మణేభ్యో దానాని యది కృతాని, బ్రాహ్మణులకు దానాలు కనుక నువ్వు చేసినట్టయితే ప్రేతకృతమైనటువంటి బాధలన్నీ తొలగిపోతాయ్యా అని. పూర్వదోషాలు కూడా పోతాయండి. అనేక జన్మలలో ఉన్నటువంటి దోషాలుంటాయి. ఇవాళ ఒక జన్మతో కాదుగా మనం, అసలు వీడి జన్మనే అంగీకరించినటువంటి వాళ్ళని గురించి మనం ఏం చెప్పలేం. కాబట్టి ఇవన్నీ కూడాను శాస్త్రాలు ప్రమాణంగా మనం తీసుకోవాలి కనుక ఇవన్నీ కూడాను ప్రాచీనంలో మరి మన ప్రాచీనులకి శ్రాద్ధాదులు కనుక చేయకపోయినట్టయితే వారి వలన వచ్చే నష్టాలు అవన్నీ కూడాను పరమాత్మ స్వయంగా చెప్పారు. జన్మాంతరంలో చేసిన పాపాలు కూడా ఒకప్పుడు ప్రేతకృతం కావచ్చు, పశు సంపద పోవచ్చు, సంతానం పోవచ్చు, సంతానం కలక్కపోవచ్చు. ఇవన్నీ కూడాను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కొన్ని కారణాలకు ప్రాయశ్చిత్తాలుగా నారాయణ బలి అనేటటువంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. ఆ పాపాలన్నీ పోవటం కోసమని చేయవలసి ఉంటాయి ఇవన్నీ కూడాను. ఆ విషయం పురోహితులను అడిగినట్టయితే వాళ్ళు చెబుతారు. అందువలన మాతాపితృ ప్రీతి కోసమని గాయత్రీ జపం చేయటం చాలా గొప్పదన్నారు పరమాత్మ. తర్వాత హోమం వాళ్ళకి చేసినట్టయితే ఆ ప్రేతత్వ విముక్తి కలిగి వాళ్ళు కూడా కృతార్థులవుతారయ్యా. మాతృపితృ సమంలోకే నాస్త్యన్యద్దైవతం పరం తస్మాత్ సర్వ ప్రయత్నేన పూజయేత్ పితరం సదా. ఏమోయ్ గరుడా, తల్లిదండ్రుల కంటే ప్రపంచంలో మరో దైవం ఏముంటుందయ్యా? వాళ్ళే ముఖ్యమైనటువంటి దైవం. వాళ్ళ వల్లనే కదా నీకు ఈ శరీరం వచ్చింది. ఈ శరీరంతో నువ్వు వేదాలు చదివావు, శాస్త్రాలు చదివావు, పుణ్యాలు ఆచరించావు, ఏవో యాగాలు చేసావు, యజ్ఞాలు చేసావు, ధనాన్ని ఆర్జించావు, లేదా తపస్సు చేసావు, ఏదో జ్ఞానం సంపాదించావు, వేదాంత శ్రవణం అన్నావు, మరోటన్నావు. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి అనుకుంటున్నావు? ఈ శరీరం వల్లనే కదా. ఎవడో ఒకడు చెప్పాడు, మా నాన్న నాకు ఆస్తి ఏమి ఇవ్వలేదు, కోర్టులో చెప్పాడు. ఆస్తి ఏం లేదు నాకు అన్నాడు. అక్కడ జడ్జి గారు చెప్పాడు, నీకేం లేదా ఆస్తి, తండ్రి నీకు ఇవ్వలేదా అన్నాడు. ఇవ్వలేదండి అన్నాడు. ఈ శరీరం ఎవరిదన్నాడు? ఇది తల్లిదండ్రులు ఇచ్చిందే కదయ్యా. దీంతో నేను సొంతంగా సంపాదించుకుంటున్నాను అని అహం, తండ్రి ఇవ్వలేదని నింద. అమ్మ కరెక్టే, బాగానే ఉంది. ఈ శరీరం నీకు ఉంటే కదా నువ్వు సొంతంగా సంపాదించింది. అది ఎవరిచ్చినట్టు? కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చినట్టే కదా. అందువలన అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించకుండా మిగతా దేవతలందరినీ నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, హరిద్వారం వెళ్ళాను, ఋషికేశం వెళ్ళాను, లేకపోతే మానస సరోవరం వెళ్ళాను, తల్లికి అన్నం పెట్టడు, తండ్రికి అన్నం పెట్టడు, ఆదరించడు. వాళ్ళు దిక్కు లేకుండా ఎక్కడో వృద్ధాశ్రమంలో పడి కొట్టుకుంటున్నారు. వీడుట పుణ్యాలు చేస్తాడట వీడు. ఏం చెప్పమంటావు? అందువలన నీకు శరీరం వారిచ్చిందే కాబట్టి స్వర్గమోక్ష సాధనం ఇది. కొంతమంది ఈ శరీరంతో మోక్షాన్ని కూడా పొందేవాళ్ళు ఉన్నారు. నిరంతరం వేదాంత విచారణ అండి. ఆత్మ వరే దృష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనిఖల్ వరే దృష్టే శృతే మతే విజ్ఞాతే సర్వవిధం విజ్ఞాతం భవతి అని చెబుతోంది బృహదారణ్యకోపనిషత్తు. కాబట్టి అలాంటి మోక్షాన్ని పొందటానికి, లేకపోతే స్వర్గాది లోకాలు పుణ్యలోకాలు అనుభవించడానికి, ఇహలోకంలో భోగభాగ్యాలు అనుభవించడానికి, అరే ఇవన్నీ కూడాను ఈ శరీరం ద్వారానే జరుగుతున్నాయంటావా, లేకపోతే ఎలా జరుగుతున్నాయి? పున్నామ నరకాత్రాయతైతి పుత్ర అన్నారండి. పుత్రుడు పుట్టంగానే పున్నామ నరకం నుండి బయటపడతారట తల్లిదండ్రులు అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కనపడుతున్నాయంటే మనకి ఇహలోక పరలోకాలను అన్నింటినీ సాధించేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులే. వాళ్ళని చాలా గౌరవించాలి. వారి కోసమని సంవత్సర కాలం శ్రాద్ధాదులన్నీ ఆచరిస్తూ ఎప్పుడు కూడాను వారి ప్రీతి కోసమని ప్రయత్నాలు చేసి నువ్వు క్షేమాన్ని పొందు అని గరుత్మంతుల వారి ద్వారా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మనకు చెబుతున్నారు. తరువాత మాట్లాడుతూ కూడా వారు అన్న మాటలు ఏమిటి అంటే, మానుషం శతజీవితే పురావేదేన భాషితం శతమానం భవతి ఇది శృతే. గరుడా, సామాన్యంగా శతమానం భవతి అని వేదాలన్నీ కూడాను మానవలోకంలో ఉన్న జీవులకి 100 సంవత్సరాలండి ఆయుర్భాగ్యాన్ని బోధిస్తున్నాయి అవి. కానీ కొంతమంది
అంతా 100 సంవత్సరాలు జీవించటం లేదు, అల్పాయుష్కులైపోతున్నారు. మరి దీని గురించి ఏమంటారు అని గరుత్మంతుల వారి ప్రశ్న. మహావిష్ణువు, ఏమిటి ఇలాగా హఠాత్తుగా మధ్యలో ఆయుర్భాగ్యాన్ని 100 సంవత్సరాలు పొందకుండా ఇలా పోతున్నారే, దీనికి కారణాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, వికర్మణ నిషిద్ధ కర్మాచరణయ్య. ఏది చెయ్యకూడదో దాని యందే అభిరుచి. నాయనా ఇది శాస్త్రం నిషేధించింది, సరిలేవయా నువ్వు చెబుతావు ఊరికేను, శాస్త్రాలా ఏమన్నాను, అదేం లేదు అని విసుక్కుంటున్నాడండి వాడు. మనం చెబితేను, నేను చెబుతా, వాళ్ళని నా మాట విన్నా వాళ్ళు ఆచరించరు. వాడెవడో అన్నట్ట, నా మాట వినరా అన్నట్ట. తప్పకుండా నాన్న వింటానన్నట్ట. వాడు చెప్పినవన్నీ విన్నాడు. ఆ తర్వాత వాడు తోచినట్టే చేస్తున్నాడు. ఎరా వింటానన్నావు కదా అంటే, విన్నా కదా, నువ్వు వినమన్నావు, నేను విన్నా. చేయటం మానమని నువ్వు అనలేదుగా అన్న. అట్లా ఉంది చూడగా ఇది చూస్తే. అంచేత నిషిద్ధ కర్మాచరణ నుండి విముక్తి కావాలి. వేద అనభ్యాసేన కులాచార నసేవతే. ప్రాచీనులు ఏం చేశారో వాటన్నిటిని వాడు సేవించడు, వేదాలని అధ్యయనం చేయడు. ఆలస్యాతు మాంద్యం. వాడు ఇవాళ చేయవలసిన కర్మని వాడు 4 రోజుల తర్వాత చేస్తాడు. ఈ లోపల మొత్తం వెళ్ళిపోయినాయి. వాడు రైలు ఎక్కడానికన్నా కూర్చున్నట్టు అందరూ చాలా పండితులు, గొప్పవాళ్ళ. సభలో పండితుల్లో నువ్వు ముందు తాంబూలం పుచ్చుకోవడం దగ్గర ఉంటూ ఉంటాయి. అట్లాగే మీరెక్కండి అని అనుకుంటున్నారు. ఈ లోపల అది కూత కూసి వెళ్ళిపోయింది ఆ రైలు. వీళ్ళంతా రైల్వే స్టేషన్లోనే ఉండిపోయినారు అసలు. అట్లాగే ఆలస్యం, మాంద్యం అంటే కర్మణాంత్యాగ నిషిద్ధ శాప్య అదరక్షద. నిషిద్ధాచరణ అండి. మానవులందరికీ కూడాను ఏది పనికిరాదో దాని యందు ఆసక్తి ఎక్కువగా కనపడుతుంది. ఆ రకంగా నిషిద్ధ భక్షణ. ఏది మనకి డాక్టర్ గారు చెబుతూనే ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మరీ డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా, ప్రాచీన కాలంలో డాక్టర్లు మరి వీళ్ళని చూశారో చూడలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అడుగడుగునా కూడా డాక్టర్ గారితో సంబంధమే మనకి. వాళ్ళు అసలు షుగరు బీపీ లేని వాళ్ళు లేరు, రోగాలు లేని వాళ్ళు లేరు. కాబట్టి నిషిద్ధమైన ఇవి తినకూడదు అని చెబుతూనే ఉన్నారు. వీళ్ళు మానరు, తింటూనే ఉన్నారు. రోగాలు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్తూనే ఉన్నారు, ఫీజులు కడుతున్నారు, మందులు కొంటున్నారు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఈ రకంగా నిషిద్ధాచరణ అండి. ఎత్ర గృహే స్నాతి పరక్షేత్రేదారత. ఎక్కడ తింటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదండి. మనం ఎలా భోజనం చేయాలో దాని నియమాలన్నీ చెబుతారు శాస్త్రకర్తలు. అసలు ఈ రోజుల్లో భోజనానికి నియమం లేదండి. ఏదో ఎవడ పెట్టినా, ఏం పెట్టినా, ఎలా పెట్టినా, ఎట్లా చేసినా అన్ని తింటమే. ఈ రకంగా మరి విరుద్ధమైనటువంటి స్వభావాలతో కలియుగం. అది ఎవరి దోషం అంటే కలి దోషం. వీళ్ళకి ధర్మాలు తెలియక కాదు, ఆ కలి అలా చేస్తూ ఉంటాడండి. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలని పరమాత్మ మనకందరికీ కూడాను గరుత్మంతుల ద్వారా దివ్యోపదేశాన్ని చేస్తున్నారు. వారు ఇంకా విశేషాలు మాట్లాడతారు. మనం అవన్నీ కూడా రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం విందాం. ఇంతటితో స్వస్తి.